వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ఎస్ఎం. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. అయితే ఈరోజు మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. మా ఊరి నుంచి ఒక 15 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు ఆ టెంపుల్. కన్యక పరమేశ్వరి దేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, ఇంకా మా చిన్న పాప. మా పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేసాము. మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నామండి. చాలా లేట్ అయిపోయింది. టెంపుల్ క్లోజ్ అవుతుందో ఏమో అనే టెన్షన్ తోటి వెళ్ళాము. ఇంకా ఈరోజు మేము ఆ టెంపుల్ని మీకు చూపించాలనుకుంటున్నామండి. చాలా బాగుంది ఆ టెంపుల్. ఇక్కడ చూడండి, తండ్రి కూతురు. ఇక్కడ మా వారు పాప ఇద్దరు కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడికి రాగానే నాకు నచ్చింది ఏంటంటే గోశాల అండి. ఎంత బాగుంది. అసలు ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక దగ్గర ఒక 5 to 6 ఆవులు ఉన్నాయి. రాగానే ఎంట్రన్స్లో గోశాల అండి. ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ మా చిన్నది నడవడానికి అటు ఇటు తిరగడానికి చూస్తుంది. కింద ఎండిపోయిన జామకాయలు పడితే దాన్ని పట్టుకొని పరిశీలిస్తుంది. ఇదే అండి అమ్మవారి గుడి. ఎంత బాగుంది కదండి. చాలా పెద్ద ప్రాంతం. చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారి గుడి ఒక్కటే లేదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఇంకా జనాలు ఉంటే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు. ఈసారి వెళ్ళాలండి ఈ గుడికి. మళ్ళీ శ్రవణ మాసంలో అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు జరుగుతుంటాయి కదండి. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ తీసుకెళ్ళమని మా హస్బెండ్ని నేను అడిగిన. చూసారు కదా రాజగోపురం ఎంత పెద్దగా ఉందో. దీనికి 2 సైడ్ నుంచి ఇచ్చారండి మెట్లు. మనం అయ్యప్ప స్వామి టెంపుల్స్కి చూస్తాం నార్మల్గా, అట్లాగే ఉందండి. గుడి మొత్తం ఇలాగే ఉంది. పైన అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ముగ్గురు వెళ్ళగానే ఫస్ట్ వినాయక స్వామి దర్శనమే జరిగింది మాకు. అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. హలో, ఈమె ఒంటరిగా ఉంది కదండి, ఒక్కతుంది కదా. అసలు ఏందో అంత నాకు అర్థం కావట్లేదు. టెంపుల్ మొత్తం పరిశీలిస్తుంది. ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి. మా ఆయన చెప్తున్నాడు పక్కన ఇంకా గుళ్ళు ఉన్నాయి చూడాలి అనేసి. ఇక్కడేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడేమో అమ్మవారు. మేము వెళ్ళే వరకే అమ్మవారి గేట్ వేసేసారు. కాకపోతే కనిపించింది మాకు, దర్శనం అయితే అయింది. ఇక్కడనేమో వినాయకుడు అండి. ఇక్కడనేమో శివపార్వతుల గుడి అండి. అంటే శివుడు మాత్రమే ఉన్నాడు అనుకోండి. ఇదేమో ఆంజనేయ స్వామి ఉన్నాడండి. ఎంత బాగున్నాయంటే ప్రతి టెంపుల్, అక్కడ కట్టిన ప్రతి టెంపుల్ చాలా బాగా అనిపించినాయండి. విత్ గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్లు. ఎంత హాయిగా అనిపిస్తుందండి మనకి వెళ్ళగానే ఇట్లా పీస్ఫుల్గా. గుడి అంటేనే పీస్ఫుల్నెస్. ఇంకా ఇట్లా మంచిగా ఉంటే ఇంకెంత హ్యాపీ. నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు. ఇప్పుడు మేము కూర్చున్నది వెంకటేశ్వర స్వామి గుడి. దేవుళ్ళని వీడియో ఫొటోస్ తీయొద్దంటారు కాబట్టి తీయలేకపోయాము. ఇక్కడ మా ఆయన గోవింద అని అనిపించడానికి మా పాపతో ట్రై చేస్తున్నాడండి. మీరు వింటే ఒక్కసారి వినండి. ఆమె ఏమో మంచి నిద్ర టైం అయింది. ఇంకా తీసుకెళ్ళాలి మెల్లిగా, మేము వెళ్ళాలి. కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినామండి. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మేమిద్దరం వస్తుంటే నేను నా కూతుర్ని పట్టుకొని వస్తున్నాం. మా ఆయన వీడియో తీసిండండి. అంతే అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.